ప్లేయర్ గా కెప్టెన్ గా విఫలమయ్యాడు. తన సుదీర్ఘ కెరీర్ లో తీరని కలని కోచ్ గా నెరవేర్చుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ది ఓ చీకటి అధ్యాయం అన్నవారికి సమాధానమిస్తూ తన బుక్ లో చివరి పేజీని గొప్ప విజయంతో ముగించాడు. కోచ్ గా తన మార్క్ చూపించి భారత్ కు అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచ కప్ ను అపార అనుభవంతో జట్టు కోచ్ గా ద్రవిడ్ సాధించి చూపించాడు. 13 ఏళ్లుగా టీమిండియా ప్రపంచ కప్ గెలవలేదు. ద్రవిడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా అన్ని ఫార్మాట్లలో నెంబర్ 1 గా నిలిచింది. 2022లో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరినా కప్పు గెలవలేకపోయింది. ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. సరిగ్గా 9 నెలల క్రితం సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్ లో అజేయంగా నిలిచి ఫైనల్ కు చేరినా మళ్లీ ఆస్ట్రేలియా చేతిలో భంగపాటు తప్పలేదు. కొన్ని టోర్నీల్లో సెమీస్ ఫైనల్ చేరినా నిరాశ తప్పలేదు. ఈ టీ20 వరల్డ్ కప్ కోచ్ గా ద్రవిడ్ కు చివరిది కావడంతో అందరి మాట ఒక్కటే, మీకోసం కాకపోయినా కోచ్ ద్రవిడ్ కోసం కప్పు గెలిచి గిఫ్ట్ ఇవ్వండని ప్లేయర్స్ కు అంతా సూచించారు. ద్రవిడ్ కెరీర్ కు గొప్ప ముగింపు పలికేందుకు ఇదొక సువర్ణ అవకాశమని ప్రతి ఒక్కరూ భావించారు. అలా సంకల్పించి ద్రవిడ్ కోసం కప్ గెలవడంలో రీజన్ లేకపోలేదు. భారత్ క్రికెట్ కు ద్రవిడ్ ఎనలేని సేవలందించాడు. ది గ్రేట్ వాల్, మిస్టర్ డిఫెండబుల్ గా పేరుగాంచాడు. అయితే 2007 మార్చిలో వెస్టిండీస్ గడ్డ మీదే జరిగిన వన్డే ప్రపంచ కప్ భారత క్రికెట్ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. దిగ్గజాలతో కూడిన టీమిండియా ఈ టోర్నీలో గ్రూప్ దశలోనే ఓడిపోవడం ఒకటైతే, అప్పటికి పసికూనగా ఉన్న బంగ్లాదేశ్ చేతిలో పరాభవం భారత అభిమానుల్ని తీవ్రంగా కలిచేసింది. ఆ దారుణ పరాభవంతో ద్రవిడ్ కెప్టెన్సీని కూడా కోల్పోయాడు. సుదీర్ఘకాలం భారత్ కు సేవలందించినా అతని ఖాతాలో ఒక్క వరల్డ్ కప్ కూడా లేకుండా పోయింది. నాడు టీమిండియా జట్టుకు సారథిగా వ్యవహరించిన ద్రవిడ్ సరిగ్గా 17 ఏళ్ల తర్వాత తాను పోగొట్టుకున్న చోటే వెతుక్కున్నట్టు సారథిగా విఫలమైన హెడ్ కోచ్ గా ట్రోఫీ అందుకున్నాడు. సుమారు శతాబ్దంన్నర పాటు భారత బ్యాటింగ్ భారాన్ని తన భుజాలపై మోశాడు ద్రవిడ్. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో యువ క్రికెటర్లను సానబెట్టే బాధ్యతను తీసుకున్నాడు. 2021లో హెడ్ కోచ్ గా రవిశాస్త్రి రిటైర్ అయిన తర్వాత పగ్గాలందుకున్నాడు. అప్పటికే ప్రపంచంలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న మెన్ ఇన్ బ్లూను 3.5 ఏళ్ల పాటు అంతే విజయవంతంగా నడిపించాడు. ద్రవిడ్ మార్గదర్శకత్వంలోని భారత జట్టు 3 ఫార్మాట్లలో నెంబర్ 1 గా నిలిచింది. ప్రపంచ క్రికెట్ ను ఏలుతున్న 13 ఏళ్లుగా భారత జట్టు ఒక్కసారి కూడా విశ్వ విజేతగా నిలవలేకపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ తో పాటు కోచ్ ద్రవిడ్ ను కూడా విమర్శించాడు. 2021 టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఆ తర్వాత కోచ్ గా బాధ్యతలు తీసుకున్న ద్రవిడ్ ఆ పరాభవానికి గల కారణాలపై విశ్లేషించి ఆటగాళ్లలో మార్పు తీసుకొచ్చాడు. దూకుడైన ఆట తీరును నేర్పించాడు. ప్రతి ఒక్కరిని వెన్నంటి ప్రోత్సహించి ఆటగాళ్లలో సరైన ఆట తీరును రాబట్టాడు. వివాదాల జోలికి వెళ్లకుండా ప్రపంచ క్రికెట్లో జట్టు ఆధిపత్యానికి తన వంతు ప్రయత్నం చేశాడు. ఫలితంగా ఈ 3 ఏళ్ల కాలంలో రోహిత్ శర్మ సారథ్యాన భారత జట్టు అద్భుతాలు సృష్టించింది. ద్రవిడ్ హయాంలో భారత్ 3 సార్లు ఐసీసీ టోర్నీలలో ఫైనల్ చేరింది. 2022 టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ దాకా వెళ్లింది. వాస్తవానికి గత ఏడాదే ద్రవిడ్ పదవీ కాలం ముగిసిన బీసీసీఐ దానిని టీ20 వరల్డ్ కప్ దాకా పొడిగించింది. కోచ్ గా తన ఆఖరి మ్యాచ్ ను ద్రవిడ్ విజయవంతంగా ముగించాడు. అపజయమన్నది లేకుండా రోహిత్ నేతృత్వంలోని టీమిండియా టీ20 వరల్డ్ కప్ ను తమ కోచ్ చేతికి అందించి సగర్వంగా సెండ్ ఆఫ్ పలికేలా చేసింది. ఆటలో ఎప్పుడు కూల్ గా ఉండే ద్రవిడ్ వరల్డ్ కప్ అందుకున్న తర్వాత ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. కప్పును చేతిలోకి తీసుకుని మురిసిపోయాడు. తాడు ఓ కుర్రాళ్ళలా ఊగిపోయాడు. అది చూసిన క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఎప్పుడూ ద్రవిడ్ ను అలా చూడలేదంటూ తాము కూడా సంతోషించారు. ఎన్నో భంగపాట్లను తట్టుకుని ఈరోజు కప్ ను ముద్దాడినందుకు అంత ఆనందం వ్యక్తం చేశారు. As a player, I was not lucky enough to win a trophy. But I tried my best. I gave my best whenever I played, and it wasn't to be. That happens. It's part of sport. There are a lot of other players I know who have not been able to win a trophy. I was lucky to be given the opportunity to coach a team, and I was lucky that
this bunch of boys made it possible for me to be able to win this trophy, and it's a great, nice feeling. But it's not like I'm aiming for some redemption. It's just a job that I was doing. I've loved doing the job. I've loved working with with Rohit and this team, and it's been a great journey, and I've really enjoyed it. And I'm not looking for any game. No, I'm not a legacy person. I'm not looking for legacies. I just feel glad that we gave it the best we could, and it's not just me. I think I'd like to really just acknowledge the support staff that I've worked with, the coaching staff that I've worked with. I think I've been lucky to have been working with a truly exceptional, hardworking, professional intelligent bunch of coaches and other support staff who have made it possible for us to create a fantastic environment led by Rohit that has, I'm glad, with a bit of luck, resulted in this trophy as well. And I couldn't be happier for this team, and I couldn't be happier for so many of the Indian fans who keep coming out to these games. They keep supporting Indian cricket. They keep supporting world cricket, and you just feel so grateful that you're able to give them a moment like this, and something to be really happy about. I just think I'll miss him as a person. I forget the cricket and forget the captain and everything. I just think I hope we'll still be friends. So I'm probably not going to miss that. But I think what's really impressed me, I think, in all of this has been just the kind of person he is, the kind of respect he's shown me, the kind of care and commitment he's had to the team, the kind of energy he's had to spend, and he's never backed down from it. So for me, I think it's the person that I will remember the most. His cricketing, he'll be a great captain, he'll be a great player, and he'll score runs and whatever, he'll win trophies. But I think it's who he is as a person that I will be most fond of. Yeah, I will be. I mean, next week, life will be same for me. I'll be unemployed. That'll be the only thing. So I'm unemployed next week. Any offers? But yeah, no, I think, look, it's a great moment. I'm loving it. I don't want to think too far ahead, but yes, I hope I'll be able to move on, and I think that's what life's about. You do the best you can, you work really hard, and then whatever falls your way, you deal with it and you move on. Honestly, this is a journey of 2 years. This is not a journey from just this T20 World Cup. This is a journey, if I think about it, construction of this team, the kind of skills we wanted, the players we wanted, has already actually started. The discussion started when I started in September of 2022, I think, right? 21. I think that's when these discussions started, these conversations have started, the kind of players we wanted, the build-up, the balance that we wanted in the team. So much of that is 2 years of work. This is not just a work of just this World Cup. I think it culminated in this World Cup. But honestly, just in Australia, and then the disappointment of Australia, and then the one-day World Cup, there's so much that has gone into it. This feels like a journey of not just 1 month. It feels like a journey of 2 years, and what we've tried to build, what we've tried to create, it just feels like it's all come together here in a beautiful afternoon in Barbados. Yeah, I'm not usually short of words, but I really have felt really short of words over the last few hours. I just could not be more prouder for this team, the way we've had to fight in difficult situations, and even today I think it was a great testament to the fight in the team to lose 3 wickets in the first 6, to be in the kind of position we were in with 30 balls to go. But we never kept, the boys just kept fighting, they kept believing, and I think it's just a great credit to them. And, as a part of the coaching staff and as a member of the coaching staff, I just feel that I feel really grateful because we're getting to enjoy these moments because of what they have done in a pressure situation. So yeah, it was just phenomenal. It's just lovely to be a part of a dressing room like this, and I think it's a memory of a lifetime for me. So I'm really thankful and grateful to the team and everyone in the support staff who's made this possible. अलग चीज़ें होती है, अभी आप हर चीज़ पे बात नहीं कर सकते, बट ज़रूर मैं ये कहूँगा कि ये जो आजकल के जो लड़के हैं वो दे फैंटास्टिक टैलेंट है इंडियन क्रिकेट में अभी, एंड जो इन लोगों की एनर्जी है, इन लोगों की कॉन्फिडेंस है, वो एक अलग लेवल की है एट दिस पॉइंट ऑफ टाइम. और मुझे पूरी उम्मीद है और मैं चाहता भी ये भी हूँ कि ये एक जो शुरुआत थी, बहुत दिनों से हम ये खोज रहे थे एक ICC ट्रॉफी, और इस कॉन्फिडेंस को आगे लेके जाके मेरे पूरी उम्मीद है कि आगे जाके इंडियन क्रिकेट बहुत सारी ट्रॉफी जीतेगी अगले 4, 5, 6 सालों में, क्योंकि ये जो बंच ऑफ लड़के हैं इनके पास जो एबिलिटी है, टैलेंट है, इसमें कोई कमी नहीं है.
और एक शायद एक मोमेंट था जैसे हमको फील हो रहा था कि हम बहुत मेहनत कर रहे हैं, अच्छा क्रिकेट भी खेल रहे हैं, पर वो पड़ाव क्रॉस नहीं कर पा रहे थे। पर आज ये होने के बाद मुझे पूरी उम्मीद है कि ये लड़के इसको आगे लेके जाके और बहुत सारी ट्रॉफी जीतेंगे।